అందరికీ నమస్తే. నేను మీ మహిత్. ఈరోజు చక్రి అన్నయ్య 50వ జన్మదినం జరుపుకున్నాము. సో మార్నింగ్ నుంచి ఆయన పేరు మీద మన బసవతారకం హాస్పిటల్లో పేషెంట్స్కి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా చేశాము. అదేవిధంగా మా స్వగ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇలాంటి కార్యక్రమాలన్నీ కండక్ట్ చేశాం. అన్నయ్య ఉండగా కూడా ప్రతి సంవత్సరం తన బర్త్డేని ఒక వినూత్నంగా చేసుకునేవాళ్ళు. సో అదేవిధంగా అదే సంస్కృతిని ఫాలో అవుతూ జరపడం జరిగింది. ఇలా ఒక మంచిగా వెళ్తున్న తరుణంలో కూడా ఒక చిన్న బాధ మా మనసులో కదిలింది. అదేంటంటే నిన్న గద్దర్ గారి పేరు మీద అంటే నంది అవార్డ్స్, తెలంగాణ గవర్నమెంట్ నంది అవార్డ్స్ ప్లేస్లో గద్దర్ అవార్డ్స్ని అనౌన్స్ చేసి నిన్న అంగరంగ వైభవంగా ప్రోగ్రాం చేయడం జరిగింది. అందులో చక్రి అన్నయ్య ప్రస్తావన రాకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. అంతేకాకుండా ఆయన తెలంగాణ కోసం ఎంతో తెలంగాణ ఉద్యమంకి సంబంధించిన సినిమా జైబోలో తెలంగాణకి ఆయన ఎన్నో మంచి బాణీలను అందించి ఉద్యమం ఊపిరి పోసుకోవడానికి నా పాటలు దోహదపడ్డాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ గద్దర్ గారి చేత సినిమాలో పాట పాడించిందే చక్రి అన్నయ్య. సో జైబోలో తెలంగాణ అనే సినిమా తన కెరీర్ ని పనంగా పెట్టి చేసిన సినిమా. ఎందుకంటే ఒక ప్రాంతీయవాదం నడుస్తున్న టైంలో అలాంటి సినిమా చేస్తే కెరీర్ కి ఎంతో ఇబ్బంది ఉంటుందని తెలిసి కూడా ఆ సినిమా కోసం తన ప్రాణం పెట్టి సినిమా చేశారు. ఆ పాటలు జైబోలో తెలంగాణకి ఆయన అందించిన ఉద్యమ గీతాలే నిజంగా ఉద్యమంలో కూడా ఎంతో ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడ్డాయి అలాంటి సాంగ్స్. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు ఆ కార్యక్రమంలో అన్నయ్య గురించి ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమైన విషయంగా మేము ఫీల్ అవుతున్నాము. దీని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి రాష్ట్రవర్యులు మన రేవంత్ రెడ్డి గారికి కూడా వినతి పత్రాన్ని అందించాలని అనుకుంటున్నాము. అంటే ఇక మీదటన్నా చక్రి గారికి పేరు మీద అవార్డ్స్ కానీ ఇలాంటివి ప్రకటించాలని మేము మా ఫ్యామిలీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గవర్నమెంట్ కూడా దీనికి స్పందిస్తుందని మేము మనసారా ఆశిస్తూ మీ మహిత్ నారాయణ.